సో SSMB 29లో మహేష్ బాబు గారు శ్రీరాముడి క్యారెక్టర్లో కూడా కనబడతారంట, ఆ గెటప్లో ఉంటారంట సినిమా ఎండింగ్లో. అదే టైంలో ఉంటారు అనుకుంటా, జనరల్గా ఇలాంటి సినిమాలు అన్నింటిలో ఎండింగ్లోనే వస్తారు. సో శ్రీరాముడి రోల్లో మహేష్ బాబు గారు ఉండొచ్చు అనే ఒక న్యూస్ అయితే గట్టిగా వినబడుతుంది ఫ్రమ్ రిలయబుల్ సోర్సెస్. ఎవరో అనట్లేదు, రిలయబుల్ సోర్సెస్ అంటున్నారు. యాక్చువల్లీ సినిమా స్టోరీ కూడా రామాయణ బేస్డే ఉంటుంది. అసలు న్యూస్ ఏంటంటే Gen 63 అనేది ఒకటి వర్కింగ్ టైటిల్లో పెట్టుకున్నారు. Gen 63 అంటే శ్రీరాముడి ఎవరైతే ఉన్నారో శ్రీరాముడి 63వ వాటి డిసెండెంట్ మహేష్ బాబు గారు అని ఒక రూమర్ నడుస్తుంది. దాంట్లో ఆయన 63వ డిసెండెంట్ సంజీవని మొక్క ఏదైతే ఉందో మనకి రామాయణంలో జరిగే సంజీవని మొక్క, దాన్ని వడిసే క్వెస్ట్, అదో పెద్ద క్వెస్ట్, దాని చుట్టూ గ్లోబ్ ట్రాటింగ్ సినిమా అని చెప్పేసి అన్నారు. సినిమా ప్రస్తుతం కెనియాలో షూట్ అవుతుంది. మహేష్ బాబు గారు హైదరాబాద్ వచ్చారు, మధ్యలో ప్రియాంక చోప్రా గారి షూట్ జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారు మళ్ళీ కెనియా వెళ్తారు, మళ్ళీ హైదరాబాద్ వస్తారు. ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతూ ఉంటుందట, షూట్ అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నవంబర్లో టీజర్ రాబోతుంది. నవంబర్లో గిమ్స్ వస్తాయి భయ్య, ఫిక్స్ అయిపోండి. దాంట్లో మనకి కెమెరాన్ తాత రిలీజ్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే గట్టిగా వినబడుతుంది. దాంట్లో మనకి రిలీజ్ డేట్ని కూడా చెప్తారంట. రిలీజ్ డేట్ విల్ బి March 25, 2027. 1000% మీ దగ్గర నాస్తంతా పెట్టేసేయండి, బొక్క కూడా ఆ టైంకి. March 25 కదా రా సినిమా. యాక్చువల్లీ బోత్ శ్రీరామ అండ్ శ్రీకృష్ణ ఆర్ 64th డిసెండెంట్స్, 63rd జనరేషన్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్ అంట సాయిగాడు పెడుతున్నాడు. సో మేబీ 63rd జన్ మహేష్ బాబు గారు ఆ క్యారెక్టర్ వల్ల అట్లా కావచ్చేమో అని చెప్పేసి అది ఒక న్యూస్ అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి మేబీ ఒక బిట్లో మనకి శ్రీరాముడి క్యారెక్టర్గా మనకి మహేష్ బాబు గారిని చూపెట్టచ్చు అని చెప్పేసి అయితే న్యూస్ వస్తుంది అన్నట్టు. సో ఇది విన్న తర్వాత నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండంటే మాత్రం ఇప్పటి వరకు మన మహేష్ బాబు గారిని శ్రీకృష్ణుడిగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం టోటల్ మహాభారతం అదే కాన్సెప్ట్లో ఉన్నారు, శ్రీకృష్ణ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే మహేష్ బాబు గారు ఉన్నారు అనుకున్నా. కానీ ఐ నెవర్ థాట్ ఒక్కసారి కూడా ఇమాజినేషన్ కూడా రాలేదు నాకు, మహేష్ బాబు గారిని రాముడిగా చూపిస్తే ఎలా ఉంటుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాలేదు నాకు. యు నో వాట్, ఈజ్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్. నాకైతే మాత్రం ఈజ్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఇన్ ఇట్ మ్యాన్. మామూలు ఉండదన్న ఫీలింగ్. అందులోనూ రాజమౌళి గారు చేస్తున్నారు కాబట్టి, జస్ట్ ఏదో మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి అని కాదు, రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి, ఆయన చేస్తున్నారు కాబట్టి, ఆయన సినిమా కాబట్టి మహేష్ బాబు గారిని అద్భుతంగా చూపిస్తారు. ఒకవేళ జరిగితే, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ జరిగితే చాలా బాగుంటుంది. హైలైట్ ఏంటంటే 2027లో రామాయణ పార్ట్ కూడా రిలీజ్ అవుతుంది. అప్పటికే మనం రామాయణ పార్ట్ 1 చూసుంటాం దివాళీకి, దానికంటే ముందు దివాళీ విల్ సీ రామాయణ పార్ట్ 1. సో రామాయణ పార్ట్ 1 అయిన తర్వాత కూడా Gen 63 వాళ్ళు Gen 63 అనేది టైటిల్ పెడతారని అంటున్నారు, తెలియదు మనకి. టెక్నికల్లీ Gen 63 అనేది ఈజియర్ టైటిల్ బికాస్ ఆఫ్ హాలీవుడ్ కూడా వాళ్ళు చాలా గట్టి చేస్తున్నారు. అండ్ ఆల్సో వీ నో ద న్యూస్ దాట్ 120 కంట్రీస్లో వాళ్ళు సినిమాని ప్రమోట్ చేద్దామని అనుకుంటున్నారు. సో వాళ్ళు చాలా గట్టి మంచి టైటిల్ పెట్టుకోవాలి. RRR అనేది ఒక సినిమా ఆ రేంజ్కి పాకడానికి కారణం కూడా టైటిల్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే RRR అనేది ఈజీగా పలికొచ్చింది. అండ్ ఆల్సో ఇట్ వాస్ యూనిక్. RRR ఏంట్రా, అనాలా, RRR అనాలా, సినిమా పాయింట్ ఏంటి అని ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సో టైటిల్ కూడా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. Gen 63 అని పెడతారా, ఆర్ఎల్స్ రామాయణకి లింక్ పెట్టడానికి ఏదైనా యూజ్ చేస్తారా? ఎందుకంటే మనకి ఇటు దిక్కు హాలీవుడ్, ఆడి దిక్కు ఇండియన్ ఆడియన్స్ అందరికీ ఇది రామాయణతో లింక్ ఉండాలని చెప్పేసి అట్లా కూడా పెడతారా తెలియదు మనకి. సో Gen 63 అనేది ఒక వర్కింగ్ టైటిల్ ఉంటుందంట. సో దాన్ని ఎలా చూపిస్తారో కూడా చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్ పార్ట్ ఆల్సో. ఐ థింక్ ఆ టైటిల్ కూడా మనకి నవంబర్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ వాళ్ళు షూట్ చేసిన తర్వాత ఒక సర్టన్ పాయింట్లో అనౌన్స్ చేద్దాము, ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం దాని తర్వాత అన్నట్టుగా ప్లాన్ చేసుకొని, ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకుండా వాళ్ళు మొత్తం వర్క్ అంతా కూడా నవంబర్కి పెట్టుకున్నట్టు అనే ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ పెట్టుకున్నా కానీ మహేష్ బాబు గారు శ్రీరాముడు ఎలా చూపిస్తారా అని చెప్పేసి ఎక్సైటింగ్ ఉంది. కొన్ని ఒక పిక్ లీక్ అయింది, మామూలు లేదు. మహేష్ బాబు గారి లుక్ అది క్యాక్ మామూలు లేదు. నాకైతే మాత్రం పిచ్చి నచ్చుతుంది. Gen 63 డజంట్ మేక్ సెన్స్ టైమ్ లైన్ వైస్, అస్యూమింగ్ 30 years ఫర్ ఈచ్ జనరేషన్. అట్లా అనుకుంటే కరెక్టే. బట్ త్రేతాయుగం టైంలో, రామాయణ జరిగిన టైంలో ఇట్ వాస్ సెట్ దాట్ ఒక్కొక్క వాళ్ళ లైఫ్ టైము 10,000 years ఉండేదంట. అంటే రాముల వారు కూడా ఆఫ్టర్ రావణ ఎప్పుడైతే చనిపోతారో, రావణని చంపేసిన తర్వాత రామరాజ్యం అనేది ఒక 10,000 సంవత్సరాలు ఎంత జరిగిందని చెప్పేసి అనేవాళ్ళు. నాకు అంత ఐడియా లేదు దాని మీద. ఏమో మెల్లమెల్లగా తగ్గిందేమో. 63 generations అలా తగ్గుకుంటూ వచ్చేసి 30 yearsకి వచ్చిందేమో, తెలియదు కదా మనకి. నేను అట్లా అనుకుంటున్నాను. సో
సో అలా జనరేషన్స్ అట్లా ఉంటుందేమో తెలియదు కదా. ఇప్పుడు లవకుశులు ఉంటారు, లవకుశులు దే గో టు కుషైట్స్ అని అంటారు అనమాట. కుషైట్స్ అని ఒక ట్రైబ్ క్రియేట్ అయింది. దే వెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళు ఆఫ్రికాలో సెటిల్ అయ్యారు అనేది ఒక జరుగుతుంది అన్నట్టు. టెక్నికలీ కొంతమంది హిస్టారికల్ జియాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎలా అంటే సంథింగ్ 5000 or 6000 ఇయర్స్ బ్యాక్ మహాభారత కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడైతే జరిగిందో ఆ టైంలో ప్రపంచం మొత్తంలో మేల్స్ ఎవరైతే మగవారు ఉంటారో వాళ్ళ జెనెటిక్ కోడింగ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ జెనెటిక్ కౌంట్ ఏదైతే ఉంటుందో సడన్గా తగ్గిపోయిందట. సడన్గా ఫటాకాన్ని కిందికి పడిపోయిందట. మళ్ళీ అది పెరగడానికి చాలా ఏళ్ళు పట్టింది. అది ఎంత సడన్గా తగ్గిపోయిందంటే ఒక పెద్ద న్యాచురల్ కెలామిటీ అయినా అయి ఉండాలి, ఆర్ఎల్స్ ఒక పెద్ద యుద్ధం జరిగితే తప్ప ఆ రేంజ్లో ఒక్క మేల్ పాపులేషన్ మాత్రమే ఆ రేంజ్లో పడిపోయింది. ఆ రేంజ్ అంత పెద్ద సిగ్నిఫికెంట్ డ్రాప్ అసలు ఇక్కడ లేదు. ఈదర్ ఇట్స్ ఎ కెలామిటీ ఆల్సో ఇట్స్ ఎ బిగ్ వార్ అని చెప్పేసి ఒక హిస్టారికల్ అండ్ ఆల్సో జియాలజికల్ అంటారు కదా, జెనెటికల్ రిఫరెన్స్ అది ఒకటి ఉందంట, ఒక పాయింట్ ఉందంట. అంటే 6000 సంవత్సరాల ముందు ఏది జరిగింది, మహాభారత జరిగింది, కురుక్షేత్ర జరిగింది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఇంతమంది మేల్ వారియర్స్ చనిపోయారు కాబట్టి ఒకేసారి ఆ జీన్ పూల్ పడిపోయింది, తర్వాత పెరగడానికి చాలా ఏళ్ళు పట్టింది అని చెప్పేసి ఒక రెఫరెన్స్ ఉందని చెప్పేసి ఒక హిస్టారికల్ జియాలజిస్ట్, ఆయన పేరు తెలియదు పోయి నాకు, అంటే ఆయన ఏమంటారో తెలీదు, ఆయన చెప్తున్నాడు అనమాట. సో అట్లా జరగొచ్చేమో. నేను వాట్ ఈస్ ఏ పుల్లింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ మై యాస్ అన్నట్టు ప్రస్తుతానికి ఇట్లా నేను అనుకుంటున్నాను. అట్లా జరగొచ్చేమో, స్టోరీలో చెప్తారేమో తెలియదు. అట్లా ఇప్పుడు చెప్తున్నా కదా, ఇది ఎవ్రీథింగ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫిక్షనల్. కల్కి సినిమాలు కూడా చాలా ఫిక్షనల్ చేశారు, ఇది కూడా అలానే జరగొచ్చేమో. బట్ రాజమౌళి గారు మరి కల్కి ఇలా చేయరు అనుకో, వేరే బట్ స్టిల్ ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అండ్ సాయిగాడ్ అంటున్నాడు, యాజ్ రామా 63rd జనరేషన్ ఆఫ్ హిజ్ లినియేజ్ అండ్ ఇట్స్ బీన్ 7000 years. 7000 years కాదు మావా, 8000 10,000 ఎంత అయింటారా సిన్స్ రామాయణ. మేబీ 7000 years, ఇస్ 5000 years సంథింగ్ ఉంటుంది కానీ. సో సిన్స్ రామాయణ హ్యాపెండ్ ఇన్ దిస్ సైకిల్, సో మహేష్ బాబు గారు క్యాన్ బీ ద 63rd జనరేషన్ అండ్ దిస్ విల్ బీ ఇన్ సింక్ విత్ రామా బీయింగ్ 63rd జనరేషన్. మేబీ లెట్స్ సీ, బాగానే ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు చెప్తాను కా బ్రో. జెనెటిక్ బాటిల్ లెక్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది జరిగింది మహాభారతం టైం, కురుక్షేత్రం టైంలో ఒకటేసారి అట్లా చనిపోవడం వల్ల ఒకటేసారి మేల్ పాపులేషన్ జెనెటిక్ బాటిల్ నెక్ అనేది ఒకటి జరిగింది. ఇట్లా పడిపోయింది, లిటరల్గా పడిపోయి ఇట్లా లేవడానికి చాలా ఏళ్ళు పట్టింది ఇంకా. సో అదొకటి ఉంది మనకి హిస్టారికల్గా అండ్ ఆల్సో అదొకటి జరిగిందని చెప్పేసి అదొకటి ఉందన్నట్టు. సో నిజంగానే జరిగింది అది దానికి. అండ్ మళ్ళీ టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఆ రేంజ్లో ఎవరి దగ్గర ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఇది జరిగిందని చెప్పడానికి మన దగ్గర రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ టైంలో జరిగిందని చెప్పడానికి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి మనకి. సో అట్లా జరగచ్చేమో, దాన్ని వాడతారేమో, సైంటిఫిక్గా రామాయణాన్ని ప్రూవ్ చేస్తారేమో. అంటే ప్రూవ్ చేయడానికి ఏం లేదు, బట్ స్టిల్ ఇది జరిగిందని చెప్పడానికి ఒక రెఫరెన్స్ లాంటిది వాడతారేమో. జెన్ 63 ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్, సీరియస్లీ. ఏది మాట్లాడినా ఇప్పుడు కల్కి రిలీజ్ కాకముందు నాకు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉందో, ఇలాంటి సినిమా రిలీజ్ కాకముందు నాకు అదే రేంజ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. బికాస్ కల్కి గేవ్ మీ దాట్ ఎక్సైట్మెంట్ యాజ్ అ ఫ్యాన్ ఫర్ టు స్పెక్యులేట్, టు మనం ఇష్టం ఉన్నట్టుగా థియరీలు రాసుకోవచ్చు, ఎక్సైట్ కావచ్చు. సినిమాకి సపరేటే, మళ్ళీ కల్కి ఎలా ఉన్నా కానీ సినిమా సపరేటే. అట్లా SSMB 29 అట్లా చేస్తుంది. ముఖ్యంగా అక్కడ రాజమౌళి గారు కాబట్టి విల్ డెఫినెట్లీ గివ్ దట్ చేస్తారని చెప్పేసి. అండ్ మర్చిపోయినా SSMB 29 బడ్జెట్ 1200 crores, 1200 కోట్లు, అంటే 1188 crores, ఇంకా 12 కోట్లు ఆడేస్తారులే బ్రో. 1200 కోట్లు, 12 కోట్ల తక్కువ 1200 కోట్లు అంట. నేను ఏ డైరెక్టర్ అయినా ఇండియా నుంచి 1200 కోట్లకి జస్టిఫై చేస్తారు అంటే మాత్రం రాజమౌళి గారు మాత్రమే చేస్తారు విజువల్స్గా. అండ్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, ఏదైతే మనకి ఇప్పుడు షూట్ జరుగుతుందో ఇవన్నీ చాలా తొందరగా చాలా చిన్నగా అయిపోయే షూట్స్. ఆయన ఆ రేంజ్ బడ్జెట్ పెడుతున్నాడు అంటే సెట్లు సీజీ ఇంకా చాలా చూడలేదు అసలు. మనకి ఐఎమ్ థింకింగ్ అదే అనిపిస్తుంది మధ్యలో. ఎట్లా అనిపిస్తుంది అంటే SSMB 29 నుంచి లీకులు బాగా వస్తున్నాయి, అండ్ ఆల్సో లీకులు అంత బాగా వచ్చినా కానీ మన మూవీ టీం కానీ వీళ్ళు ఎవరు పెద్దగా అంత బాగా స్ట్రెస్ తీసుకోవట్లేదు, పెద్దగా రియాక్షన్ ఇవ్వట్లేదు ఏంటబ్బా అనుకున్నా. వీళ్ళు వచ్చే బడ్జెట్కి లొకేషన్ షూటింగ్కి సంబంధం లేదనే ఫీలింగ్ వస్తూ ఉంది. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ సీజీకి అండ్ ఆల్సో ఏవైతే బడ్జెట్ పెద్దగా పెట్టే సీన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇంకా తీయట్లేదు, తీసినా బయటికి కనబడేమో. అండ్ సినిమాలో విజువల్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. సో ఐఎమ్ థింకింగ్ ఇన్ దాట్ వే. అండ్ ఆల్సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజమౌళి గారు కానీ
మహేష్ బాబు గారు కానీ, ప్రియాంక చోప్రా గారి వీళ్ళెవ్వరు కూడా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రెమ్యునరేషన్స్ ఇలాంటి సినిమాకి తీసుకోరు. రాజమౌళి గారి సినిమాకి ఎవరైనా కానీ, ఏ హీరో అయినా కానీ, దే హ్యావ్ టు టేక్ మినిమల్ అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్స్. బడ్జెట్ అంతా సినిమాకే వెళ్తుంది. రెమ్యునరేషన్స్ అన్ని ప్రాఫిట్ షేరింగ్లోనే వెళ్తాయి. సో వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్, వాట్ ఎవర్ ద బడ్జెట్ వీఆర్ సీయింగ్, అదంతా సినిమాకే వెళ్తుంది, రెమ్యునరేషన్స్కి పోవు. ఆయన ఒకటే చేయగలుగుతున్నాడు అట్లా. సో ఐఎమ్ సీయింగ్, నాకు అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్, రియలీ ఎక్సైటెడ్. SSMB 29 కుమ్మే పోతుంది, నవంబర్లో వచ్చేస్తుంది. మాట్లాడేసుకుందాం, కుమ్మేద్దాం. మీ థాట్స్ కింద కామెంట్స్లో అయిపోయింది.